హలో హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల కదా కళ్యాణ్ లుక్ చేంజ్ అయిపోయిందండి. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నేను వేసుకున్నాను మేకప్ అన్నమాట. సో మీరు హౌస్ వైఫ్ అయినా, మీరు ఆఫీస్ గోయింగ్ గర్ల్ అయినా, మీరు ఒకవేళ కాలేజ్కి వెళ్ళే వాళ్ళైనా రెగ్యులర్ బేసిస్లో ఈ మేకప్ మీకు యూజ్ అవుతుంది. హెవీ మేకప్ లాగా ఉండదు, చాలా సింపుల్ మేకప్ లాగా ఉంటుంది. ఎందుకంటే నాకు వచ్చిందే సింపుల్ మేకప్ అండి, అదే మీతో షేర్ చేస్తాను అంతే కదా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను నా ఫేస్ని క్లీన్ చేసుకున్నాను. క్లీన్గా ఉన్న మొహం పైన ముందు టోనర్ పెట్టుకోండి. ఇక్కడ నేను గుడ్ వైబ్స్ రోజ్ వాటర్ టోనర్ లాగా పెట్టుకుంటా ఉన్నాను. ఒకసారి పెట్టేసుకొని స్కిన్ పైన మంచిగా బ్లెండ్ చేసుకున్నాను. నెక్స్ట్ థింగ్, మేకప్ ఎప్పుడు వేసినా ప్రైమర్ కంపల్సరీ. ప్రైమర్ చాలా కాస్ట్తో కూడుకొని ఉంటాయి. మీరు అలోవెరా జెల్ని ప్రైమర్ లాగా పెట్టుకోవచ్చు, అందరి దగ్గర ఉంటాయి కదా. సో అలోవెరా జెల్ అనేది ప్రైమర్ లాగా, మాయిశ్చరైజర్ లాగా రెండిట్లా పనికి వస్తుంది. సో ఇక్కడ నేను గుడ్ వైబ్స్ అలోవెరా జెల్ తీసుకున్నాను. ఎందుకంటే దీనిలో పారామిన్ కానీ, ఎస్ఎల్ఎస్ కానివ్వండి, ఎస్ఎల్ఎస్ కానివ్వండి, ఏవి లేవు. సో సేఫ్ అనమాట. డిస్టోన్లో అన్ని ప్రోడక్ట్స్ లింక్స్ ఉంటాయి. నేను వాడినవి మీరు వాడాలనేది మీ దగ్గర ఉన్న వాటితో మేకప్ చేసుకోవచ్చు. సో ఏముందండి, ఫేస్ పైన నేను చెక్క అప్లై చేసుకున్నాను. మన స్కిన్ చాలా జారుడు ఒక స్మూత్ బేస్ వస్తుంది. సో నెక్స్ట్ పెట్టే ప్రోడక్ట్స్ అనేవి స్కిన్ పైన మంచిగా కనిపిస్తాయి అనమాట. ఉభర్కే వస్తుంది మేకప్ అంటారు చూడండి. మీ మేకప్ వచ్చేసి మంచి లుక్లో వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను వాడుతున్నాను ఎన్వైబే రన్వే కన్సీలర్ స్టిక్స్ అన్నమాట ఇవి. సో దీంట్లో నా షేడ్ వచ్చేసి బేజ్ అండి, 06 బేజ్. ఎవ్రీ ప్రోడక్ట్ షేడ్తో పాటు లింక్స్ నేను డిస్కౌంట్లో ఇస్తాను. సో నా కలర్కి ఇంచుమించు దగ్గర ఉంటే ఇది మీకు కన్సీలర్ లాగా యూజ్ అవుతుంది. సో నేను కన్సీలర్, హైలైటర్ లాగా మరియు ఫౌండేషన్ లాగా మొత్తం దీన్నే యూజ్ చేస్తాను. చాలా లైట్గా పెట్టుకున్నాను. నేను పెట్టుకునే మేకప్ వచ్చేసి హెవీగా కనిపించకుండా, మీరు 15 లేయర్లు పెట్టుకున్నారు అనిపించకుండా చాలా సింపుల్గా ఉంటుంది. సో ఈ విధంగా ఫేస్ పైన మీ దగ్గర బ్రష్ ఉన్న, బ్యూటీ బ్లెండర్ ఉన్న వాటితోటి బ్లెండ్ చేసుకోవచ్చు. నాకు చేతులే చాలా ఇంపార్టెంట్, చేతులతోటే చాలా ఈజీగా బ్లెండ్ అవుతుందండి. సో ఇక్కడ అక్కడక్కడ మనకు బ్లెండ్ అవ్వకుండా గీతలాగా ఉన్నాయి అనుకోండి, ఏముందండి, మళ్ళీ ఎలోవెరా జెల్లో ఇంత ఎలోవెరా జెల్ ఇంత మీ హ్యాండ్స్కి పెట్టుకొని రుద్దేసేయరి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. డ్యాబ్ అనుకుంటే రుద్దుకోవచ్చు, మీ ఇష్టం, రుద్దుడు మీ ఇష్టం అండి. కానీ ఇక్కడ గీతలాగా అనిపించకుండా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా పెట్టుకోవాలి. మనకి కన్సీలర్ స్టిక్స్ కానివ్వండి, ఫౌండేషన్ కానివ్వండి, మీ స్కిన్ ఈవెన్ టోన్లో చూపించడానికి బాగా యూజ్ అవుతాయండి. సో అయిపోయింది. నెక్స్ట్ నేను సెట్ చేస్తాను నా ఐబ్రోస్ని. ఇది నేను ఎప్పుడు నా జిందగీలో చేయని పని, ఈ మధ్య ఇప్పుడు చేస్తున్నాను. సో స్టేక్ వర్క్కి ఐబ్రో పెన్సిల్ నేను యూజ్ చేస్తూ ఉన్నాను. ఇది వైల్డ్ బ్రౌన్ అంట. షేడ్స్ నాకు గుర్తులేదు, నేను డిస్టోన్లో ఇస్తాను మీకు. సో 5 నెలల నుంచి చేయను నా ఐబ్రో పైన. సడన్గా పెన్సిల్ పడేసరికి ఒక లుక్ వచ్చింది, లేకపోతే అస్తవ్యస్తంగా ఉన్నాయి ఈ మధ్య. సో బాగుందండి. రోజు నేను వీడియో షూట్కి ఇట్లా రెడీ అవ్వచ్చు అనేది నాకు కమెంట్లో ఎప్పటికీ నాకు అంత టైం ఉండదు కాబట్టి నేను రెడీ అవ్వడానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. కానీ అప్పుడప్పుడు మనల్ని మనం ప్యాంపర్ చేసుకోవాలి, మనల్ని మనం బ్యూటిఫుల్గా చూపించుకోవాలంటే మేకప్ బాగా అనిపిస్తుంది. మనకు లోపల కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. రోజు వేసుకోవాలని నేను చెప్పట్లేదు. సో తర్వాత ఏంటంటే, మనం పెట్టుకున్న ఫౌండేషన్ని సెట్ చేసుకోవాలి కదా. సో దానికి మనం ఒకటి డస్టింగ్ చేసుకోవాలి. ఇది స్టైల్ భాష అన్నమాట. సో ఇలా నేను ఎన్వైబే కాంపాక్ట్ని వాడుతూ ఉన్నాను. సో ఈ కాంపాక్ట్ వచ్చేసి మీకు 149 ఎంతలో తక్కువకే, అన్ని 200 లోపు ఉంటాయండి ప్రోడక్ట్స్ మీరు చూస్తే. సో 200 బిలో 200లో మీరు మేకప్ చేసుకోవచ్చు. బోల్డ్ అంత నూనె పెట్టుకున్నా మీ ముఖం మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఫుల్ చంపి ఆయిల్ మసాజ్ చేసుకొని ఉన్నా. సో తర్వాత ఒక బ్రష్ ఉంది, ఆ బ్రష్తో కొంచెం స్టైల్ కొట్టుకుంటూ నేను మంచిగా మొహంపై పౌడర్ మొత్తాన్ని స్ప్రెడ్ చేశాను. ఈలోపు మళ్ళీ మన ఐబ్రో పెన్సిల్ పోయిందండి, మళ్ళీ ఒకసారి పెట్టుకున్నాను, అది నేను యాడ్ చేయలేదు. సో నెక్స్ట్ నేను ఐ లైనర్ లాగా యూజ్ చేస్తాను. ఐ ఆమ్స్టర్డామ్ కాజల్. ఇది షిమ్మరీ నెమలి బ్లూలో ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇది ఎందుకు అంటే, కొంచెం స్టైలిష్గా యాటిట్యూడ్ లుక్ రావాలని, అంతకు మించి ఏం లేదు. మనకు మేకప్ ఎక్స్పర్ట్ లా మనకు కనిపించాలి మనం వేసుకున్న మేకప్ వల్ల. దీనివల్ల ఒక మంచి షిమ్మరీ కలర్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కాజలా నేను యూజ్ చేస్తున్నాను స్టేక్ వర్క్కి నుంచి ఐ షాడో పెన్సిల్స్. ఇందులో బ్లాక్, ఇది స్మోకీ ఐ కోసం, కానీ నాకు కాజల్ లాగా బాగా అనిపించింది అనమాట. సో ఆ తర్వాత మనం లిప్స్టిక్ కోసం బాగా ఎతికినామండి, ఫైనల్ దొరికింది. సో ఈ షేడ్ వచ్చేసి మనకి స్టేక్ వర్క్లో కొత్తగా లిప్ పెన్సిల్స్ వచ్చాయి. సో అదన్నమాట. ఇది ఇట్లే పొట్టిగానే ఉంటుంది, మీకు 99 బిలోనే వచ్చేస్తుంది, లేదా 99 వరకు ఉంటుంది, అంతకుమించి కాస్ట్ ఏమి ఉండదు. సో సూపర్బ్ షేడ్ అండి. చాలామంది నేను మొన్న రీల్ చేసినప్పుడు అడిగారు ఈ షేడ్ గురించి. సో ఈ షేడ్ లింక్ కూడా ఇష్టం ఇస్తాను, ట్రై చేయండి కంపల్సరీ. ఒక న్యాచురల్ లుక్ వస్తుంది. సో ఫైనల్గా మేకప్ మనం ఏం చేద్దాం, ఒక బిందితోటి అంతే. మీరు తలసాని చేస్తే జుట్టు ఇచ్చి పెట్టుకొని మంచిగా ఉంటుంది. కొంచెం టైట్ కాకుండా లూజ్గా వదిలేస్తే బాగుంటుంది అంటారు కదా. సో అట్లా, కానీ నాకైతే ఎందుకో టైట్ ఇష్టం, ఎందుకంటే నూనె బాగా పెట్టుకున్నాను. సో ఇలాంటి పెన్సిల్స్కి ఖచ్చితంగా ఇలాంటి షార్ప్నర్ కొనుక్కోవాలి. ఎన్వైబే అంటే ఎన్వైబే, ఇది స్టేక్ వర్క్ అంటే స్టేక్ వర్క్ ఇది. సో వాడిన ప్రొడక్ట్స్ లింక్స్ అన్ని డిస్కౌంట్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఫైనల్లో ఒకసారి మనం ఎక్స్గా ఉన్న ప్రోడక్ట్ అంతా దులిపేసుకుందాం. ఓవర్గా ఏం లేదు కానీ అట్లా దులిపేసుకోవాలన్నమాట. నేను చూసిన మేకప్ ట్యూటోరియల్లో అట్లా వేస్తారు. సో ఫైనల్గా నేను పెట్టుకున్నాను సింధూర్ ఫ్రమ్ కలర్ బార్. సో ఇది నా ఫైనల్ లుక్.
ఎలా ఉంది, బాగుంది? ఒక సింపుల్ మేకప్ లుక్ అండి. సో నాకు సెట్ అయిందా అనేది నాకు కమెంట్లో చెప్పండి. ప్రోడక్ట్ యొక్క కోడ్స్ అన్ని డిస్టోలు ఉంటాయి, లింక్స్ డిస్టోలు ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇదండి మనని మనం ప్యాంపర్ చేసుకోవడానికి అప్పుడప్పుడు మేకప్ వేసుకోవాలి. సో ఈ రోజు నేను మేకప్ వేసుకున్నాను. ఒక సింపుల్ మేకప్ లుక్ మీతో షేర్ చేస్తాను. సో చాలా హెవీ మేకప్ ఉన్నట్టు ఉంటుంది, కానీ మేకప్ లుక్ చూసిగా చాలా సింపుల్గా డీసెంట్గా ఉన్న మేకప్ లుక్ అండి. దీనికి మనం పెద్ద పెద్ద ఐ షాడోస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక చిన్న ఐ పెన్సిల్ పెట్టుకుంటే సరిపోతుంది. బ్యూటిఫుల్ మేకప్ లుక్ విత్ ఇన్ ద బడ్జెట్. ఇది మెయిన్గా కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి, ఆఫీస్కి డైలీ వెళ్ళే ఉమెన్స్కి ఒక చిన్న సిగ్నేచర్ లాగా ఉంటుంది. సో నేనైతే ఒక 2 years నుంచి ఇట్లా ఎప్పుడు రెడీ అవ్వలే. ఈరోజు రెడీ అయ్యాను. ఎలా అనిపించింది? బాగుందా? నా ఇయర్ రింగ్స్ బాగున్నాయి, అసలు నా మేకప్ బాగుందా, ఎలా అనిపించింది నాకు కమెంట్లో చెప్పండి. సో ఇప్పుడు నేను చేసుకున్న మేకప్లో లిప్స్టిక్ కంపల్సరీ మీరు బై చేయండి. తర్వాత ఐలైనర్ అంటే ఇది ఐలైనర్ కాదు, కాజల్ అనమాట, పర్పుల్ది. సో ఇదిగో బై చేయండి. పైన మనకి స్టైల్గా మేకప్ చేసుకోవడం రానప్పుడు ఇట్లా చిన్న స్ట్రోక్ పెట్టుకుంటే చాలండి, స్టైలిష్గా పెద్ద మేకప్ చేసుకునే వాళ్ళలాగా మేకప్ కనిపిస్తుంది. లైక్ నాది కనిపిస్తుంది, నాకేమో అంత మేకప్ రాదు కదా. సో ఈ వీడియోలో వాడిన ప్రొడక్ట్స్ అన్ని కూడా నేను పర్పుల్ నుంచి తెప్పించాను. వాటి లింక్స్ అండ్ డిస్టోలు ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. సో సేమ్ మేకప్ లుక్ క్రియేట్ చేయాలంటే సేమ్ ప్రొడక్ట్స్ కొనుక్కోండి. ఏ బ్రాండ్ అయినా పర్లేదు, కానీ పర్పుల్ నుంచి నేను తెప్పించాను కాబట్టి వాటి లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ థింగ్, చాలామంది ఇప్పుడు మనం ప్రొడక్ట్స్ రివ్యూ చేసినప్పుడు చాలా కమెంట్స్ వస్తుంటాయి. సో పర్పుల్లో షాపింగ్ చేస్తే సిఓడి ఛార్జెస్ పడతాయి, షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది. సో ఇవన్నీ కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈ సిఓడి ఛార్జెస్ని, షిప్పింగ్ ఛార్జెస్ని తగ్గించడానికి నేను మీకు ఒక మంచి ఈజీ వే చెప్తాను. సో మీరు ఈజీగా పర్పుల్ ఎల్ఐటి మెంబర్షిప్లో, పర్పుల్ ఎల్ఐటి క్లబ్లో యాజ్ ఎ మెంబర్ లాగా జాయిన్ అవ్వచ్చు. సో ఈ ఎల్ఐటి క్లబ్లో జాయిన్ అయితే మీకు 12 months వరకు షిప్పింగ్ ఛార్జెస్ లేకుండా, సిఓడిగో షిప్పింగ్ ఛార్జెస్ లేకుండా బోల్డ్ అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఆ బెనిఫిట్స్ అన్ని ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. సో ఎల్ఐటి క్లబ్లో యాజ్ ఎ మెంబర్ లాగా జాయిన్ అయినప్పుడు మీకున్న బెనిఫిట్స్ ఏంటి? ఇప్పుడు నేను చెప్పబోయే బెనిఫిట్స్ అన్ని ఎల్ఐటి క్లబ్లో జాయిన్ అయిన వాళ్ళకి అన్నమాట. సో ఎల్ఐటి మెంబర్ లాగా మీరు పర్పుల్లో జాయిన్ అయితే మీకు ఏం బెనిఫిట్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ థింగ్, మనకి షిప్పింగ్ ఛార్జెస్ 49 rupees అనేవి పడుతూ ఉంటాయి మనం పర్పుల్ ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు. సమ్ టైమ్స్ ఇవన్నీ ఆలోచించి 500 కంటే ఎక్కువ ఆర్డర్ చేస్తే షిప్పింగ్ ఛార్జ్ తగ్గుతుంది కదా అనుకుంటూ ఉంటాం. సో అట్లా చెప్పి కావాల్సిన ప్రొడక్ట్స్ కంటే ఎక్కువ ప్రొడక్ట్స్ని కొనలేము కదా. సో అట్లా షిప్పింగ్ ఛార్జ్ అయితే ముందు తగ్గిపోతుంది. మీరు ఎల్ఐటీలో మెంబర్ లాగా జాయిన్ అయితే 149కి అబోవ్ ఆర్డర్ పెడితే ప్రతిదానికి మీకు షిప్పింగ్ ఛార్జ్ ఫ్రీ. అదే మీరు అప్ టు 12 months వరకు, అదే మీరు ఎల్ఐటి ప్లస్లో జాయిన్ అయ్యారు అనుకోండి, 12 month వరకు మీకు షిప్పింగ్ ఛార్జ్ అనేది టోటల్ ఫ్రీ ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్, మీరు ఎల్ఐటి మెంబర్ లాగా జాయిన్ అయ్యారనుకోండి, మీకు ఎల్ఐటి మెంబర్ లాగా జాయిన్ అయ్యేందుకు ఒక ఫ్రీ గిఫ్ట్ వస్తుంది అనమాట. సో ఈ గిఫ్ట్ అనేది 159 rupees నుంచి అప్ టు 430 rupees వరకు ఉంటుంది అప్పుడప్పుడు. సో మనం జాయిన్ అవ్వగానే ఈ గిఫ్ట్ మనమే చూస్ చేసుకోవచ్చు అండి. మనం జాయిన్ అవ్వగానే ఫుల్లీ పైసా వసూలు. ఎల్ఐటి మెంబర్షిప్ పెద్ద కాస్ట్ ఏముండదు, 299 అట్లా ఉంటుంది. సో ఇటు మనకి ఫుల్లీ పైసా వసూలు అయిపోతుంది. మనం పెట్టిన మనీ ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది, ఎందుకంటే మనకు గిఫ్ట్ వౌచర్ వస్తుంది. మీరు ఏదైనా తీసుకోవచ్చు మీకు నచ్చింది. సో ఇది సెకండ్ బెనిఫిట్. సో కొంతమంది అంటూ ఉంటారు 499 బిలో మేము షాపింగ్ చేద్దామంటే సిఓడి ఆప్షన్ ఉండట్లేదు అని చెప్పేసి. సో ఎల్ఐటి మెంబర్ లాగా మీరు జాయిన్ అయ్యారనుకోండి, బిలో 500 కూడా మీకు సిఓడి అనేది ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది. అలాగే 25 rupees అనేవి మనకి షిప్పింగ్ ఛార్జ్లా పడుతూ ఉంటాయి. అదే మీరు ఎల్ఐటి మెంబర్షిప్ వేరు, ఎలైట్ ప్లస్ మెంబర్షిప్ వేరు అనమాట. సో ఎలైట్ ప్లస్తో జాయిన్ అయ్యారనుకోండి, మీకు 25 rupees సిఓడి ఛార్జ్, 49 rupees షిప్పింగ్ ఛార్జ్, మొత్తం 79 rupees మీకు సేవ్ అవుతూ ఉంటాయి. సో ఎలైట్లో జాయిన్ అవ్వాలి, ఎలైట్ ప్లస్లో జాయిన్ అవ్వాలి అనేది మీ ఇష్టం. సో ఇప్పుడు నేను చెప్పే ఏ బెనిఫిట్ అయినా కానీ అప్ టు 12 months వరకు మీకు ఉంటుంది. ఈ జూలైలో మీరు ఎల్ఐటి మెంబర్షిప్లో జాయిన్ అయితే నెక్స్ట్ జూలై వరకు 2022 జూలై వరకు ఈ అన్ని బెనిఫిట్స్ మీకు ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఎల్ఐటి మెంబర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి ఎవ్రీడే స్పెసిఫిక్ బ్రాండ్ పైన డిస్కౌంట్స్ అనేవి రన్ అవుతుండే ఓన్లీ ఎలైట్ మెంబర్షిప్కి. సో ఇక్కడ మనకు ఎన్వైబే ఉంటుంది, స్టేక్ వర్కీ ఉంటుంది, ఫేసెస్ కెనడా ఉంటుంది, మమా ఎర్త్ ఉంటుంది, ఎంకెఫెన్ ఉంటుంది, చాలా బ్రాండ్స్ ఉంటాయండి. ఎన్వైబే బ్రాండ్ ఉంటుంది, పర్పుల్ బ్రాండ్ ఉంటుంది. సో ఈ స్పెసిఫిక్గా చాలా బ్రాండ్స్ పైన స్పెసిఫిక్గా ఓన్లీ ఎలైట్ మెంబర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ అనేవి ఉంటాయి అప్ టు 12 months వరకు. సో మీరు మీకు నచ్చిన బ్రాండ్ ఉన్న ప్రొడక్ట్స్ పైన మంచి ఆఫర్స్ ఉన్న రోజు ఎంచక్క బై చేయొచ్చు, అది మంచి డిస్కౌంట్ తోటి. ఎలైట్ మెంబర్కి అడిషనల్గా క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉంటాయండి. సో మీరు 5,000 వర్త్ ప్రొడక్ట్స్ కొన్నప్పుడు మీకు 200 వరకు 4% 200 వరకు మీ పర్పుల్ క్రెడిట్స్లో యాడ్ అవుతూ ఉంటాయి. సో మీరు నెక్స్ట్ టైం షాపింగ్ చేసినప్పుడు వాడుకోవచ్చు. ఇది కూడా 12 months వరకు మీకు యూజ్ అవుతుంది. ఏ బెనిఫిట్స్ అయినా అప్ టు 12 months 1 yearకి మనకి ఎలైట్ మెంబర్షిప్లో జాయిన్ అయినందుకు ఈ బెనిఫిట్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి.
సో మెయిన్ బెనిఫిట్ ఏదైనా మేకప్ ప్రోడక్ట్ కొన్నప్పుడు మన స్కిన్కి ఏది సెట్ అవుతుంది, మన హెయిర్కి ఏది సెట్ అవుతుంది, అసలు నేను ఏది పెట్టుకోవాలని డౌట్ చాలా మందికి ఉంటుంది. సో ఎలైట్ మెంబర్లో మీరు యాజ్ ఎ మెంబర్ లాగా ఎలైట్ క్లబ్లో యాజ్ ఎ మెంబర్ లాగా జాయిన్ అనుకోండి. ఎవ్రీ ఎలైట్ మెంబర్కి ఒక స్పెసిఫిక్ బ్యూటీ అడ్వైజర్ని అసైన్ చేస్తారండి. సో వీళ్ళు బ్యూటీ సర్టిఫైడ్ ఎక్స్పర్ట్స్ ఉంటారన్నమాట. సో వీళ్ళతో మీరు స్లాట్ని బుక్ చేసేసుకొని మీ హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్ని, మీ స్కిన్ యొక్క కండిషన్ని, పింపుల్స్, యాక్ని మార్క్స్ ఇట్లా ఏమైనా ఉంటే వీటికి సంబంధించిన వాటిని డిస్కస్ చేసి మీకు నచ్చిన ప్రోడక్ట్స్ని కొనుక్కోవచ్చు. ఇంకా వీళ్ళు చాలా సలహాలు కూడా మీకు ఇస్తూ ఉంటారు. ఒక పర్సనల్ బ్యూటీషియన్ని వీళ్ళు మనకి అడ్వైస్ చేస్తారన్నమాట. ఓన్లీ ఎలైట్ మెంబర్స్కే అప్ టు 12 months వరకు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, స్కిన్ కేర్, మేకప్ ఇవన్నీ నేర్చుకోవడం అంటే ఆడవాళ్ళకి చాలా ఎక్కువ ఇష్టం ఉంటుంది. సో ఎలైట్ మెంబర్లో యాజ్ ఎ మెంబర్లా మీరు జాయిన్ అయితే బ్యూటీషియన్ క్లాసెస్ మీరు ఫ్రీగా వినొచ్చు, మీరు అటెండ్ అవ్వచ్చు బ్యూటీషియన్ క్లాసెస్. ఇందులో మీకు స్మోకీ ఐ లుక్ని, కాంటోరింగ్ చేసుకోవడం, బ్లష్ పెట్టుకోవడం, మేకప్ని ఎట్లా చేసుకోవాలి, పార్టీ వేర్ మేకప్స్, మళ్ళీ మీ స్కిన్ కేర్ని ఎట్లా ఫాలో అవ్వాలి, పర్ఫెక్ట్ స్కిన్ కేర్ ఏది, స్క్రబ్బింగ్ ఎట్లా చేయాలి, ఇవి బేసిక్స్, ఎవ్రీథింగ్ బేసిక్స్ నుంచి ఎక్స్పర్ట్స్ వరకు మీకు అన్ని మీరు నేర్చుకోవచ్చు అనమాట. ఇదిగో వాళ్ళకి ఎలైట్ మెంబర్లో జాయిన్ అయ్యే 12 months వరకు టోటల్ ఫ్రీ. సో మీరు బ్యూటిషియన్ క్లాసెస్ని కూడా అటెండ్ అవ్వచ్చు. ఇది బెస్ట్ బెనిఫిట్ అండి. ఎందుకంటే ఎవ్రీ అమ్మాయికి, ప్రతి ఒక్క అమ్మాయికి లైట్గా మేకప్ వేసుకోవాలి, నేర్చుకోవాలన్న ఫీలింగ్ దాదాపుగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఇది బాగా. సో ఇదండి, మీకు స్కిన్ కేర్ పైన, మేకప్ పైన చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న, మేకప్ మీరు రెగ్యులర్గా వాడుతూ ఉన్నట్టయితే ఈ బెనిఫిట్స్ అన్ని మీకు సూపర్గా పనికొస్తాయండి. ఎందుకంటే చాలామందికి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కొనడం ఇష్టం ఉంటుంది, కొంతమందికి హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి మేకప్ ప్రోడక్ట్స్ ఇష్టం ఉంటాయి, కొంతమందికి ఓన్లీ లిప్స్టిక్ ఇష్టం ఉంటాయి. సో వీటిలో ఏది ఇష్టం ఉన్నా మనం ఫ్రీక్వెంట్గా షాపింగ్ అనేది ఆన్లైన్లో చేస్తూ ఉంటాం. సో అలాంటి వాళ్ళకి ఈ ఎలైట్ మెంబర్షిప్లో జాయిన్ అయితే పూల్ అండ్ బెనిఫిట్స్ అప్ టు 12 months వరకు ఉంటాయి. సో మీరు ఒకవేళ ఎలైట్ మెంబర్షిప్లో యాజ్ ఎ మెంబర్లా జాయిన్ అవ్వాలనుకుంటే నేను ఉన్నాను కదండి, నా కోడ్ యూజ్ చేయండి, XXX 4X అండి, XXX కాదు, ఇంకో X యాడ్ చేయండి, 4X నా కూపన్ కోడ్. ఈ కూపన్ కోడ్ని యాడ్ చేసేయండి, 20% డిస్కౌంట్. నార్మల్గానే చాలా తక్కువ కాస్ట్ అండి ఎలైట్ మెంబర్లో జాయిన్ అవ్వడానికి ఛార్జ్ అనేది. సో ఇక్కడ 4X నెంబర్ని యాడ్ చేసేసి XXX, ఆ తర్వాత XXX 4X కూపన్ కోడ్ని ఇచ్చండి, 20% డిస్కౌంట్ అనేది మీకు లభిస్తుంది. సో ఈ మొత్తం వీడియోలో మనం ఒక సింపుల్ మేకప్ లుక్ని, హెవీగా హెయిర్ ఆయిల్ పెట్టుకున్నప్పుడు సింపుల్ మేకప్ లుక్ని ఎలా చేసుకోవాలని చూసాం. అలాగే షాపింగ్ చేసినప్పుడు సివర్ ఛార్జెస్ ఎట్లా తగ్గించాలి, ఇంకా బోల్డ్ అండ్ బెనిఫిట్స్ని నేర్చుకున్నాం కదా. సో వీడియో ఎలా అనిపించింది, చాలా రోజుల తర్వాత కళ్యాణి ఇలాంటి లుక్లో మీరు చూసారు, బాగున్నానా, మంచిగా సెట్ అయిందా నాకు అనేది నాకు కమెంట్లో చెప్పండి. నేను కలుస్తాను మరొక వీడియోలో. డిస్క్రిప్షన్లో నా కూపన్ కోడ్ అండ్ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, ఈ మేకప్ నాకు షూట్ అయినా లేదా అది కూడా కమెంట్ చెప్పండి. Bye bye, tata, take care.